పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తెలంగాణ బీజేపీ ఇంటి పంచాయతీ రచ్చకెక్కింది. ప్రాసలు, పంచు డైలాగులతో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఆ ఇద్దరు నేతలు పరస్పర విమర్శలతో కత్తులు దూసుకుంటున్నారు. ఆ ఇద్దరే ఈటెల రాజేందర్, బండి సంజయ్. అసలు కాషాయ పార్టీలో జరుగుతున్న రచ్చ ఏంటి? ఈ ఇద్దరు నేతల మధ్య గొడవ ఎందుకు? బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ సమస్యను ఎలా పరిష్కరించబోతోంది? బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీ. ఈ ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరి పేరు ఒకరు ప్రస్తావించకుండానే పరోక్షంగా విమర్శలు చేసుకుంటున్నారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ హుజూరాబాద్లో తాజాగా విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. వ్యక్తులకు జై కొడితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు రావని బండి సంజయ్ ఇండైరెక్ట్ గా ఈటెల వర్గీయులను ఉద్దేశించి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ లేని సమస్య ఇక్కడికి వస్తున్నది. ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మేము కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్కి పార్టీకి హుజూరాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? చెప్పు, ఇవ్వమంటారా వాళ్ళ టికెట్లు? బండి సంజయ్ కామెంట్స్ తో కలవరపడిన ఈటెల రాజేందర్ అనుచరుడు హుజూరాబాద్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఆయన అనుచరులంతా శామీర్పేటలోని ఈటెల రాజేందర్ నివాసంలో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో తాము ఎదుర్కొంటున్న బాధలను మొరపెట్టుకున్నారు. 20 ఏళ్ల పాటు హుజూరాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు ఈటెల రాజేందర్. అక్కడ ఆయనకు గట్టి పట్టుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ హుజూరాబాద్తో పాటు గజ్వేల్లో పోటీ చేసి 2 చోట్ల ఓటమి పాలయ్యారు. ఆ తరువాత మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. హుజూరాబాద్ కార్యకర్తలకు అండగా ఉంటానని ఈటెల భరోసా ఇచ్చారు. అంతేకాదు బండి సంజయ్కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. బీ కేర్ఫుల్ బిడ్డా అంటూ తనకు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగులించుకోవడం రాదని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. వ్యక్తులు లేకుండా వ్యవస్థ ఎదగలేదన్నారు. ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదని, లోకల్ బాడీ ఎన్నికల్లో హుజూరాబాద్ లో కార్యకర్తలను గెలిపించుకుంటానని ఈటెల స్పష్టం చేశారు. బీ కేర్ఫుల్ కొడుకా, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం, కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కావలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. మొన్ననే బీజేపీ తెలంగాణ రథసారథిగా ఎన్నికైన రామచంద్రరావుకు ఇప్పుడు ఈ పంచాయతీ కొత్త తలనొప్పిగా మారింది. ఆయన ఈ వివాదాన్ని తనదైన శైలిలో పరిష్కరిస్తారా లేక అధిష్టానానికి వదిలేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.